నమస్తే అండి. మనం గ్రూప్ 2 ఎగ్జామ్స్ గురించి శుక్రవారం నుండి ఎన్నో ఫేక్ న్యూస్ వచ్చినాయి. చాలామంది కొద్దిగా కలవరపడి ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా గవర్నమెంట్ ప్రభుత్వం ఏపీఎస్సీ వారు అనుకున్నటువంటి డేట్కి 23/2/2025 గ్రూప్ 2 మెయిన్ ఎగ్జామ్స్ నిర్వహించారు. దీనికి ముందర ప్రిపేర్ అయ్యేటువంటి వారు కొద్దిగా ఆందోళన చెందారు. కొంతమంది నాకు ఫోన్ చేసి అడిగారు, అసలు ఎగ్జామ్ జరిగిద్దంటారా జరగదా, సందిగ్ధతలో ఉండవండి చెప్పడంటే నేను వారికి ఇచ్చినటువంటి భరోసా ఒకటే, ఎలాంటి అభ్యంతరం లేకుండా ఎగ్జామ్ జరుగుతుందండి. మీరు మీ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు కాబట్టి మీరు శనివారం ఒకసారి వెళ్ళి చూసుకొని సండే మీరు ఎగ్జామ్స్కి 1 గంట ముందర వెళ్ళి మీ ఎగ్జామ్ హాల్లో కూర్చొని మీరు ఎగ్జామ్ రాయండి. ఎలాంటి అవాంతరాలు జరగవు. కాబట్టి మీరు ఎలాంటి మనసులో పెట్టుకోకుండా మీరు ప్రశాంతమైనటువంటి హృదయంతో మీరు గ్రూప్ ఎగ్జామ్ రాస్తే మీకు మంచి ఉద్యోగం రాబోతుందని కూడా వాళ్ళతో చెప్పాను. వాళ్ళు కాదు సార్ ఇట్లా కొద్ది డౌట్లు ఉన్నారు, మీరు ఏ డౌట్ ఉన్నప్పుడు కూడా ఎగ్జామ్స్ అయితే జరుగుతాయండి, మీరు నిర్భయంగా వెళ్ళి మీ యొక్క ఎగ్జామ్స్ను రాయమని చెప్పినాను. అదేవిధంగా చూసినట్లయితే ఇంతవరకు కూడా నేను గ్రూప్ 2 గురించి విద్యార్థులకు పరంగా వారికి ఉపయోగపడుతుందని కొన్ని వీడియోలు చేశాను. గవర్నమెంట్ వారు నేను చేసినటువంటి ఆ వీడియోలు చెప్పినటువంటి ఆ క్లాసులు అర్థంగా పోలేదని భావిస్తున్నాము. ఎందుకంటే మనం హిస్టరీలో చూసుకున్నప్పుడు ప్రీ హిస్టరీ గురించి అందులో నేను స్టార్టింగ్లోనే వీడియోలో చేసేటప్పుడు చెప్పాను, ఇందులో నుండి 1-2 మార్కులు రావడం జరుగుతుందని. అదేవిధంగా హిస్టరీలో నుండి ప్రీ హిస్టరీ నుండి 1 మార్కు రావడం జరిగింది. హిస్టరీ మొత్తంగా మనం చూసినట్లయితే హిస్టరీలో నేను చెప్పినటువంటి వీడియోస్ నుండి సుమారుగా 16 మార్కులు రావడం జరిగింది. అదేవిధంగా పార్టీ పరంగా చూసినట్లయితే పాలిటిక్స్లో చేసినటువంటి వీడియోల నుండి 24 మార్కులు రావడం జరిగింది. మనం ప్రీ హిస్టరీ నుండి వచ్చిన తర్వాత పాత రాతి బిల్ల స్వర్గం అన్నటువంటి దాని మీద ఈ యొక్క గ్రూప్ 2 మెయిన్ ఎగ్జామ్లో 1 బిట్ రావడం జరిగింది. రెడ్డి రాజుల కాలం నుండి నేను 57 బిట్స్ తయారు చేసి వాటిని వెంకట్ ఇన్ఫో అన్నటువంటి యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. అది కూడా నేను చేస్తున్నటువంటి ఛానల్ అండి, మీరు దాన్ని కూడా కొద్దిగా ఆదరించండి. ఈ యొక్క వెంకట్ ఇన్ఫో అన్నటువంటి దాంట్లో 57 మార్కులకు హిస్టరీ తయారు చేస్తే ఆ యొక్క 57 మార్కులు సుమారుగా 5 బిట్లు రావడం జరిగింది. దాంట్లో నుండి ఈ యొక్క మనం చూసినట్లయితే రెడ్డి రాజుల కాలం ఎప్పుడున్నటువంటిది నేను ఆ యొక్క 57 బిట్లు వెంకట్ ఇన్ఫో అన్నటువంటి యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. ఒకసారి మీరు వీలైతే చూడండి. రెడ్డి రాజుల కాలం గురించి అందులో ఉంటుంది. కాకతీయుల మీద 1 బిట్ ఇచ్చి ఉన్నారు, తర్వాత శ్రీకాకుళం మీద 1 బిట్ ఇచ్చినారు. శ్రీకాకుళం గురించి కూడా నేను చెప్పినాను, దాని మీద 1 బిట్ ఇచ్చినారు. శాతవాహనం గురించి వచ్చిన తర్వాత మంచికల్లు మరియు మేధవుల శాస్త్రం మీద 1 బిట్ ఇచ్చినారు. శాతవాహనం నుండి సుమారుగా 5 బిట్లు రావడం జరిగింది. మంచికల్లు మరియు మేధవుల శాస్త్రం వచ్చేసాడు. గణపతి దేవుడు 2 మునిసిద్ధి ఉన్నటువంటిది ఇది కూడా శాతవాహనం నుండి వచ్చింది. ఉండవల్లి గృహాలు 1, తొలి చాళుక్యుల గురించి 1, 44, 49 విష్ణుకుండీలు ఉన్నటువంటి చాప్టర్స్ నుండి విష్ణుకుండీలు 2 బిట్లు రావడం జరిగింది. 54 బిట్ ఇచ్చారు. 59 జనాశ్రయ బిరుదు కలిగినటువంటి రాజు విష్ణుకుండీల్లో నుండి ఈ యొక్క 3 బిట్లు రావడం చాలా సంప్రదాయకంగా చెప్పుకోవచ్చు అనమాట. ఇష్వాకుల నుండి కూడా 1-2 బిట్లు వస్తాయని చెప్పినాం. ఆ యొక్క ఇష్వాకుల నుండి కూడా 1 బిట్ ఇచ్చారు. శ్రీనాథన్ చే రచించబడినటువంటిది ఆ యొక్క బిరుదులు. శాతవాహన యుగాంతరం అటువంటి ఆ యొక్క దాని మీద నేను వీడియోలు చేస్తున్నటువంటి దాంట్లో నుండి సుమారుగా 16 మార్కులు ఈ యొక్క హిస్టరీ నుండి రావడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే పాలిటిక్స్లోకి వచ్చేవారికి 24 బిట్స్ ఈ యొక్క పాలిటిక్స్ వీడియో నుండి రావడం జరిగింది. అది మనం చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 78లో ఏ రాజ్యాంగ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమైనటువంటిది చెప్పారు. అది నేను ఆ యొక్క రాజ్యాంగంలో లిఖించబడినటువంటి వాటి గురించి వివరంగా వీడియో చేస్తున్నాను, అందులో ఉంది. 80 బిట్ వచ్చిన తర్వాత ఏ రాజ్యాంగ సవరణ చట్టం ఓటు హక్కు వయసును 21 నుండి 18 ఏళ్ల వరకు తగ్గించారన్నటువంటిది ప్రశ్న అడిగారు. ఇది నేను వీడియోలో వయోజన ఓటు హక్కు అన్నటువంటిది పెట్టినాను. అందులో ఈ యొక్క రాజ్యాంగ సవరణ గురించి ఏ ఆర్టికల్ ద్వారా గురించి క్లుప్తంగా చెప్పినాను. 87వ బిట్ వచ్చిన తర్వాత 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ఇప్పుడు అమల్లోకి వచ్చింది అన్నట్టు కూడా చెప్పినప్పుడు ఈ రాజ్యాంగ సవరణ చట్టం మీద నేను ఒక వీడియో చేస్తున్నాను, అది కూడా మీరు దాంట్లో కూడా ఇచ్చడం జరిగింది. 89వ బిట్ వచ్చిన తర్వాత నిబంధనలు ఇచ్చారు.
92 వచ్చిన తర్వాత ఆస్తి హక్కు, ప్రాథమిక హక్కులు. నేను ప్రాథమిక హక్కుల మీద వీడియో చేసి చెప్పేటప్పుడే ప్రాథమిక హక్కుల మీద సుమారుగా 2 నుండి 3 బిట్లు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పాను. ఒక్కొక్క హక్కు గురించి కూడా కూలంకుషంగా క్లుప్తంగా వివరించడం జరిగింది. రాష్ట్రపతి చేసే నియమాలు, మరి రాష్ట్రపతి గారి యొక్క దాని మీద నేను ఒక వీడియో చేశాను. రాష్ట్రపతి గారిని ఏ విధంగా అనుకుంటారు, రాష్ట్రపతి గారి విధులు ఏమిటి, ఆమె నియమ నిబంధనలు, ఎలక్టరల్ కాలేజ్ వారు ఏ విధంగా నియమిస్తారు అనుకున్నది రాష్ట్రపతి గారి మీద వీడియో చేశాను. ఆ వీడియో నుండి మరి రాష్ట్రపతి గారి మీద 3 బిట్లు రావటం చాలా సుప్రదాయకం, సంతోషించదగినటువంటి విషయం అన్నమాట. మరి ఉపరాష్ట్రపతి గారి మీద కూడా ఒక బిట్ అడగడం జరిగింది, 110వ బిట్టు. 117 రాజ్యాంగ ప్రవేశికల్లో క్రింది లక్షణాలు ఏది పొందుపరచలేదని రాజ్యాంగ ప్రవేశిక గురించి చెప్పారు. ఆ యొక్క నేను రాజ్యాంగంలో గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం గురించి మరి చాలా వీడియోలు చేస్తున్నాను, అందులో ఉంది, మీరు ఒకసారి చూడొచ్చు. అలాగే 120 బిట్లు 12వ షెడ్యూల్ మరి ఏ షెడ్యూల్ ద్వారా ఉన్నటువంటిది అని రాజ్యాంగంలో లిఖించడం జరిగింది. ఈ యొక్క రాజ్యాంగ షెడ్యూల్ గురించి నేను వీడియో చేస్తాను, అందులో మీరు చూడగలచ్చు. అదేవిధంగా 120 బిట్ వచ్చిన తర్వాత 12 షెడ్యూల్ చెప్పాను. 122 బిట్ వచ్చిన తర్వాత రాష్ట్రపతి ఎలక్టరల్ కాలేజీ ఎవరు ఉంటారు అంటున్నది అడిగారు. రాష్ట్రపతి గారి మీద 3 బిట్లు వచ్చినాయి. రాష్ట్రపతి గారి యొక్క మరి మన వీడియోని చూస్తే మనకు అందులో ఉంటాయి. మరి రాజ్యాంగ షెడ్యూల్లో 11వ షెడ్యూల్ ప్రకారం పంచాయతీలకు ఏ విధంగా ఇస్తారంటూ చెప్పారు. రాజ్యాంగ షెడ్యూల్ గురించి ఆ షెడ్యూల్ ఎన్ని ఉన్నాయి, వాటి యొక్క నియమ నిబంధనలు ఏంటి కూడా వీడియో చేసి చెప్పడం జరిగింది. ఆ యొక్క వీడియో నుండి కూడా రావడం జరిగింది. మరి భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ రాజ్యాంగం హృదయం మరియు ఆత్మగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వర్ణించిందని తెలియజేయడం జరిగింది. ఆ యొక్క రాజ్యాంగంలోని ఆర్టికల్స్ గురించి నేను క్లుప్తంగా వివరంగా వివరించాను. ఆ యొక్క వీడియో నుండి కూడా రావడం జరిగింది. మరి 97వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కూడా ఒక బిట్ రావడం జరిగింది. ఇది కూడా ఆర్టికల్ గురించి నేను మన రాజ్యాంగ సవరణ చట్టాల గురించి చెప్పినప్పుడు అందులో వీడియోలో ఉంది. భారత రాజ్యాంగంలో తొలుత ఎన్ని షెడ్యూల్ ఉన్నాయి, మరి భారత రాజ్యాంగంలో షెడ్యూల్ ఏంటంటే ఆ యొక్క భారత రాజ్యాంగ షెడ్యూల్ మీద ఒక వీడియో చేశాను. ఆ యొక్క వీడియో నుండి ఒక ప్రశ్న రావడం జరిగింది. సుప్రీంకోర్టు మీద కూడా ఒక వీడియో చేసి సుప్రీంకోర్టు యొక్క విధులు మరి అధికారాలు నియమ నిబంధనలు ఏమిటి అన్నటువంటి ఆ యొక్క సుప్రీంకోర్టు మరి దాని మీద ఒక బిట్ వస్తుందని నేను వీడియో చేసేటప్పుడే చెప్పి ఉన్నాను. అదేవిధంగా సుప్రీంకోర్టు మీద కూడా ఒక బిట్టు రావడం జరిగింది. వివాహం చేసుకోవడానికి ప్రాథమిక హక్కు లేదా ప్రాథమిక హక్కులు, ఈ ప్రాథమిక హక్కుల మీద సుమారుగా మరి 2 బిట్లు అయితే వచ్చాయి కన్ఫామ్గా. మరి ఈ యొక్క ప్రాథమిక హక్కుల నుండి 3 లేదా 2 బిట్లు వస్తాయని మట్టుకి ఆ వీడియో చేసేటప్పుడు చెప్పడం జరిగింది. ఈ యొక్క ప్రాథమిక హక్కుల నుండి 2 బిట్లు రావడం జరిగింది. మరి ఏది రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక విధి కాదు, ప్రాథమిక విధుల మీద కూడా ఒక వీడియో చేయడం జరిగింది. ప్రాథమిక విధులు చెప్పేటప్పుడు కూడా ప్రాథమిక విధుల నుండి 1 క్వశ్చన్ లేదా 2 క్వశ్చన్లు రావచ్చు అని కూడా ఆ యొక్క వీడియోలు చెప్పేటప్పుడే నేను తెలియజేయడం జరిగింది. ఆ విధంగా ప్రాథమిక విధుల నుండి ఒక ప్రశ్న రావడం జరిగింది. లౌకిక అనే పదాన్ని ఏ సవరణ చట్టం ప్రకారం భారత రాజ్యాంగ ప్రవేశకులు చేర్చారన్నటువంటిది అడగడం కూడా జరిగింది. ఈ యొక్క రాజ్యాంగ ప్రవేశకులు చెప్పినటువంటి వీడియోలు మనం చూస్తే దానికి మనం తెలుసుకోగలుగుతాం. భారత రాజ్యాంగంలోని ఏ భాగం యూనియన్ ఎగ్జిక్యూటివ్గా వ్యవహరిస్తుందని చెప్పారు. భారత యూనియన్ యొక్క భాగాల గురించి మరొక వీడియోలో చెప్పడం జరిగింది. ఆ యొక్క వీడియోలో నుండి ఒక ప్రశ్న రావడం జరిగింది. 42వ రాజ్యాంగ సవరణ చట్టం 42వ రాజ్యాంగ సవరణ చట్టం గురించి కూడా మరి వీడియోలో చెప్పడం జరిగింది. రాష్ట్రపతి వ్యవస్థకు సంబంధించి సరికానిది అన్నటువంటిది రాష్ట్రపతి గారి మీదే 3 ప్రశ్నలు రావడం జరిగింది. మరి ఈ యొక్క వీడియోలు చూసినట్లయితే నేను హిస్టరీ పరంగాను మరి పాలిటీ పరంగాను సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగాను కూడా మరి చూసినట్లే అందులో కొత్త సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా నేను చెప్పినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీలో చేసిన వీడియోలు కనీసం 10 నుండి 14 మార్కులు రావడం ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీలో జరిగింది. ఇది కూడా శుభదాయకమే, ఎందుకంటే కొత్త సబ్జెక్ట్ కాబట్టి దీని మీద మరి ఇంకా అవగాహన పెంచుకొని మరి మంచిగా ప్రిపేర్ అయితే ఎక్కువగా స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని కూడా నేను వీడియోలో తెలియజేయడం జరిగింది. అదేవిధంగా 4వది అయినటువంటిది నేను ఎకానమీ మరి చెప్పలేకపోయాను, అది కూడా చెప్తే బాగుండేదేమో. మరి ఎకానమీ పరంగా నేను ఒక 75 మార్కు ఒక బిట్ కూడా చెప్పలేదు. ఓవరాల్గా మనం చూసినట్లయితే నేను చేసినటువంటి వీడియోలో సుమారుగా
18 నుండి 20% వరకు మరి గ్రూప్ 2 మెయిన్ ఎగ్జామ్స్లో గవర్నమెంట్ వారు నిర్వహించినటువంటి ఎగ్జామ్స్లో 18 నుండి 20% రావటం మరి శుభదాయకం. మరి యొక్క వీడియోలు చూసినటువంటి ప్రతి ఒక్క విద్యార్థులు గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేటువంటి వారికి నా యొక్క వీడియోలు వారికి కొద్దిగా ప్రోత్సాహంగా ఉంటాయని మరి భావిస్తున్నాను. 2 మరియు 3 యొక్క గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాసినటువంటి వారు ఫోన్ చేసి ఏమండి మీ యొక్క వీడియోల నుండి కొన్ని క్వశ్చన్లు రావడం జరిగింది, మేము ఏదో మీరు చెప్తున్నారో వస్తే రావనుకున్నాం, కానీ మీ యొక్క వీడియోల వల్ల కొద్దిగా మేము ఆ స్కోర్ చేసుకోవటం మాకు తెలిసినంత మటుకు కొన్ని క్వశ్చన్లు వచ్చిన వీడియోలు నుండి అని చెప్పారు. అదేవిధంగా మరి రాజమండ్రి నుండి కూడా మరి ఫోన్ చేసి వారు ఒక వీడియోల ద్వారా కొన్ని క్వశ్చన్లు వచ్చినండి, మాకు ఉపయోగకరంగా ఉంది అని తెలియజేస్తున్నారు. కాబట్టి నేను కేవలం గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 4 కానీ గ్రూప్ 3 కానీ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి ఉపయోగకరంగా ఉండటం కోసం మాత్రమే నేను ఈ యొక్క వీడియోలు చేస్తానని ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్పాను. మరి రేపు రాబోతున్నటువంటి మరి జాబ్ క్యాలెండర్స్లో కూడా గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, మరి ప్రభుత్వం వారు ప్రకటించబోయేటువంటి ఆ యొక్క ఎగ్జిక్యూటివ్ ఏ పోస్ట్ అయినప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క వీడియోలు మీరు చూడండి, మీకు ఉపయోగకరంగా ఉంటే ప్రతి ఒక్క దాని గురించి కూడా ఫస్ట్ నేను ఆ యొక్క ఆదర్శ్ బుక్స్ చదివి వాటిని కంపేర్ చేసుకొని ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఎన్సీఆర్టీ బుక్స్ని, తెలుగు మీడియంలో ఉన్నటువంటి ఆ యొక్క తెలుగు అకాడమీ బుక్స్ని కంపేర్ చేసుకొని ఆ రెండింటిలో ఉన్నటువంటి సారాంశాన్ని నేను 5 నుండి 10 నిమిషాల లోపల క్రోడీకరించి ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాలను గమనించినట్లయితే ప్రతి ఒక్కరు కూడా మరి ఎగ్జామ్స్కి వెళ్ళబోయే ముందు చెప్పాను, అందరూ కూడా ఉద్యోగి ప్రాప్తి రాస్తారని. పేపర్ అయితే ఒక మాదిరిగానే ఇచ్చారు. మరి అందరికి కూడా 993 పోస్టులకి 1000 మందిగా దగ్గర ఉద్యోగులుగా నియమించబోతున్నారు. కాబట్టి వారి యొక్క అందరికి కూడా మరి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారందరూ కూడా రేపు ఉన్నతమైనటువంటి ఉద్యోగాలలో ఉన్నతమైనటువంటి పోస్టులు ఎదిగి వారు తమ యొక్క భావితరాల జీవితాలని మరి సంతోషంగాను సుఖంగాను వారి కుటుంబాలు మరి ఎంతగానో అభివృద్ధి స్థాయిలో ఉంటేనే నేను ఆశిస్తున్నాను. మరి ఈ యొక్క ఎగ్జామ్ రాసినటువంటి మరి యొక్క ఎగ్జామ్లు పాస్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ జాబ్లో నిలబడాలని నేను మనసారా కోరుకుంటున్నాను. మీ అందరికి కూడా ఉద్యోగ ప్రాప్తి రస్తూ మీ యొక్క కుటుంబాలు సుఖ సంతోషాలతో మరి యొక్క మీ భావితరాల జీవితాలకు రాబోతున్నటువంటిది వాటిలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటారని నేను కోరుకుంటూ మీ అందరికి కూడా మరి ఒక్క మనవి చేస్తున్నాను. మరి 10th క్లాస్ కూడా మరి కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, అంకుల్ మీ యొక్క వీడియోలు బాగున్నాయి, మరి మాకు కూడా కొద్దిగా 10th క్లాస్ వాళ్ళకి మ్యాథ్స్ కానీ మరి సైన్స్ చెప్పమని అడుగుతున్నారు. మరి నాకున్నటువంటి సమయం నేను ఉపయోగించుకొని 10th క్లాస్ విద్యార్థులకు మ్యాథ్స్ మరియు అవకాశం ఉంటే సైన్స్ కూడా చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళకి మార్చి నెల ఎగ్జామ్స్ ఉన్నాయి. మరి చాలామంది విద్యార్థులు 10th క్లాస్ చదివేటువంటి వారు చేసేటువంటిది చిన్న మిస్టేక్స్లు ఏంటంటే ఈ యొక్క 10th క్లాస్లో సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 అన్నటువంటిది 2 బుక్స్ ఇవ్వడం జరిగింది. అంత ముందరైతే 2 ఎగ్జామ్ పేపర్లు ఉండే మ్యాథ్స్లు, పేపర్ 1, పేపర్ 2గా విభజించడం జరిగింది. కానీ 2025 సంవత్సరం నుండి ఈ యొక్క సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 ఈ 2 బుక్స్ను కూడా కలిపి ఒకే పేపర్గా తయారు చేయడం జరిగింది. కాబట్టి వీటిని కూడా నేను విద్యార్థులకు నా యొక్క వంతుగా నా యొక్క బాధ్యతగా వారికి నా వంతు సహకారంగా అందించాలని నేను తెలియజేస్తున్నాను. మీ అందరికి కూడా ఈ యొక్క వీడియోలు ఆదరించినందుకు, ఇందులో వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు, చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఆదరించినటువంటి శ్రేయోభిలాషులకు మరి మిత్రులకు మరి యొక్క ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి నిరంతరం కూడా నేను అందిస్తానని మీకు తెలియజేస్తున్నాను. మీరు ఏ విధంగా మీ యొక్క అభిప్రాయాలను మీ యొక్క సూచనలు ఉంటే నాకు అందించగలిగితే నేను వాటిని తీసుకొని మరి రాబోతున్నటువంటి మరి విద్యార్థులకు నా యొక్క వంతు సహకారంగా నేను కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.